అమ్మ నమస్కారం. జై గురుదత్త. ఇప్పుడు కోటి శ్రీచక్ర పూజలు మీరు చేస్తున్నారు. ఈ పూజల్లో ఎలా పాల్గొనాలి? ఎవరెవరు పాల్గొనొచ్చు? ఈ కోటి శ్రీచక్ర పూజల్లో అందరూ కూడా హ్మ్. పాల్గొనవచ్చు. హ్మ్. అయితే ఈ శ్రీచక్రాలని మేమే ప్రతి వారికి కూడా కొరియర్‌లో పంపిస్తాము. హుహు. వాళ్ళ ఇంట్లో 9 రోజుల పాటు లలితా సహస్రనామాలతో పూజ చేసి హ్మ్. మీదొక సంకల్పం, ఈ మహా సంకల్పంది ఒక సంకల్పం పెట్టుకొని మీరు పూజ చేసి 9 రోజుల తర్వాత మళ్ళీ ఆ కొరియర్ చేసినట్లయితే అక్కడ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక విధానం. హ్మ్. ఇంకొక విధానం, మేము ఇంట్లో పూజ చేసుకోలేమండి, మా పేరున అక్కడ కంచిలో ప్రతిష్ఠ చేయండి అని చెప్పి వాళ్ళు పంపిస్తుంటారు. హ్మ్. అక్కడ అలా చేస్తూ ఉంటాము. ఇంకొక విధానం ఏంటంటే సామూహికంగా ప్రతి ఊర్లోనూ చేస్తూ ఉన్నామని చెప్పాం కదా. పోయిన హ్మ్. సంవత్సరం శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆ పీఠంలో హ్మ్. పిఠాపురంలో జరిగినాయమ్మ పూజలు. హ్మ్. అలాగే చాలా ఊర్లో జరిగినాయి. భీమవరం, తణుకు, రాజమండ్రి సామూహిక పూజలు. సామూహిక పూజలు హ్మ్. చాలా చోట్ల జరిగినాయి. ఇప్పుడు మనందరి భాగ్యం భాగ్యనగరంలో హ్మ్. బిహెచ్ఈఎల్లో హ్మ్. రాబోయే 28వ తారీఖున అనఘాదత్తుల వారి ఫిబ్రవరి కళ్యాణం. 28న. ఫిబ్రవరి హ్మ్. 28వ తారీఖున అనఘాదత్తుల వారి కళ్యాణము. హ్మ్. మార్చి 1వ తారీఖున శ్రీచక్ర పూజలు సామూహికంగా జరిపించబడతాయి. మీరు ముందుగా రిజిస్టర్ చేసుకుంటే ఆ రోజు వచ్చి పాల్గొనవచ్చు. ఓకే. అంటే అసలు ఈ పూజ యొక్క విశిష్టత ఏంటమ్మా? శ్రీచక్ర పూజలు కోటి శ్రీచక్రాలు ప్రతిష్ఠించమని ఆజ్ఞ కదా హ్మ్. శ్రీపాద శ్రీ వల్లభ స్వామిది. అయితే కోటి అవ్వాలంటే మాటలు కాదు కదా. హ్మ్. అందులోనూ ఈ భాగ్యం అందరికీ దక్కాలి. హ్మ్. కోటి అంటే ఇప్పుడు కంచిలో ఒక్కటి ప్రతిష్ఠించిన కోటికి సమానం అది. హ్మ్. కంచి కామకోటి పీఠం. కామకోటి పీఠం. ఆ కామకోటి పీఠం అనే పేరు ఎప్పుడో వచ్చింది. హ్మ్. దానికి సార్థకతగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి మనందరికీ ఇచ్చిన భాగ్యం ఇది. ఈ శ్రీచక్రం అనేది ఎంతో పవిత్రమైనది. చాలా పవిత్రం. అట్లాంటిది మనం కంచిలో ప్రతిష్ఠ చేస్తున్నామంటే ఆ పుణ్యం ఇంకా వేరే చెప్పాలా. హ్మ్. అలా మీ చేతుల మీదుగా పూజించబడిన శ్రీ యంత్రాలని అక్కడ కంచిలో ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. శ్రీ యంత్రం అనేది చాలా పవర్‌ఫుల్ అని చెప్తూ ఉంటారు. మామూలుగా ఈ పూజలో ఓకే గాని, మరి ఇంట్లో పెట్టుకొని నిత్యం పూజించొచ్చంటారా? ఆ పూజా విధానం ఎలా ఉంటుంది? ఉండాలి? తప్పకుండా అమ్మ. ఇది యంత్ర రూపంలో ఉంది కాబట్టి హ్మ్. అమ్మవారు ప్రతిరూపమే ఆ యంత్రం. హ్మ్. అయితే ఎక్కువ నియమబద్ధలు ఏమీ ఉండవు గాని పరిశుభ్రంగా హ్మ్. ప్రతిరోజు అమ్మను కొలుచుకుంటే తప్పేం లేదు. హ్మ్. యంత్ర రూపంలో ఉన్నప్పుడు. హ్మ్. అంటే మేరు రూపంలో ఉండేటప్పుడు సైజ్ పెరిగే కొద్దీ కూడా ఇంకా నిష్ట ఎక్కువగా ఉంటుంది. యంత్ర రూపంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే అమ్మని పూజించొచ్చు. హ్మ్. ప్రత్యేకంగా నిబంధనలేమీ లేవు. రోజు పొద్దున్నే స్నానం చేసుకొని శుభ్రంగా ఆ శుభ్రం. లలితా సహస్రనామాలతో, లక్ష్మీ అష్టోత్తరాలతో, హ్మ్. ఖడ్గమాల స్తోత్రంతో ఎవరైనా సరే పూజ మరి చేసుకోవచ్చు. అఖండ దీపం అనేది పెట్టాలంటారా? లేదంటే మామూలుగా ఇంట్లో నిత్యం మామూలుగా దీపం? మనకి చిన్న సైజులో ఉంటే హ్మ్. అంతంత అవసరం లేదమ్మా. హ్మ్. నార్మల్‌గా చేసుకోవచ్చు. హ్మ్. ఓకే అమ్మ. చాలా మంచి విషయాలు చెప్పారు. నమస్కారం. జై గురుదత్త.